ఇస్తాడు. నిజానికి ధనానికిని ఆత్మీయ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ నమ్మకత్వం ఉందే, దాంతో సంబంధం ఉంది. ఒక ధనం విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో ఆ నమ్మకత్వాన్ని బట్టి మనకు దీవెన ఆశీర్వాదమును ఇవ్వాలనేది దేవుని ఉద్దేశం అన్నమాట. ఉదాహరణకి మనం బైబిల్లో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానంలో ఒక గొప్ప ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడు వేరే దేశానికి ప్రయాణమై వెళ్తాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి దాసుల్లో 3 దాసులను పిలిచి వారికి ధనాన్ని ఇస్తాడు. మొదటి వానికి 5 తలాంతులు, రెండో వానికి 2 తలాంతులు, మూడో వానికి 1 తలాంతు సొమ్ము ధనం ఇచ్చి ఆయన వేరే దేశానికి వెళ్తాడు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆయన వస్తాడు. ఆయన తిరిగి వచ్చి వారిని లెక్క అడుగుతాడు. ఆ 3 దాసుల్ని ఎవరెవరికైతే ధనాన్ని ఇచ్చాడో ఆ 3 దాసుల్ని తన దగ్గరకు పిలుచుకుని, మరి మీకు సేవకులారా, మరి మీకు నేను ధనాన్ని ఇచ్చాను కదా, ఏం చేశారు అని అడుగుతారన్నమాట. అప్పుడు మొదటివాడు, అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన ధనాన్ని నేను ఉపయోగించుకుని వ్యాపారం చేసి మరి 5 తలాంతుల్ని నేను సంపాదించాను. ఇదిగో నువ్వు ఇచ్చిన 5 తలాంతులు, ఇవిగో నేను సంపాదించిన 5 తలాంతులు. నిజానికి ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. యజమానుడు ఇచ్చినవి ఎన్ని? 5. ఆ 5టిని తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది. లేదంటే 5 సంపాదించాడు, 5 ఇవ్వాలని ఏమైనా ఉందా? అతడు 5ను ఉపయోగించి ఎన్ని సంపాదించాడు? 5 సంపాదించాడు. 5 ఇవ్వాలని ఏమైనా ఉందా? అందులో 2టిని దాసి 3 ఇవ్వచ్చు కదా. కానీ సంపాదించింది ఎంత? 5. కనుక 5 ఇచ్చేశాడు. అది నమ్మకత్వం అన్నమాట. నమ్మకత్వం అంటే ఏంటంటే తాను ఎంత సంపాదించాడో అందులో కూడా మరి ఏమి తీసుకోకుండా, యజమానుడు ఇచ్చింది తీసుకోకుండా, తాను సంపాదించిన దాంట్లో కూడా ఏమీ తీసుకోకుండా మొత్తం అంతా కూడా యజమానుడికి అప్పగించాడు. అది నమ్మకత్వం. ఆ నమ్మకత్వాన్ని చూసిన యజమానుడు ఏమన్నాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకం ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. రైట్. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎవరైతే ధనం విషయంలో నమ్మకంగా ఉన్నారో ఆ వ్యక్తిని ఉద్దేశించు యజమానుడు అన్నాడు, నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడవు. కాబట్టి నువ్వు ఈ కొంచెము విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద, నాకు పొలాలు ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వాటి మీద నేను గృహ నిర్వాహకుడిగా నియమిస్తున్నాను, వెళ్ళు. నేను ఏ విషయంలో సంతోషిస్తున్నానో నా ఆస్తి విషయంలో సంతోషించే సర్వ హక్కులు నీకు ఇస్తున్నాను, వెళ్ళు అన్న ప్రమోషన్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ దాసునిగా ఉన్నవాడిని గృహ నిర్వాహకుడిగా ప్రమోషన్ ఇచ్చాడు. ఏం చూసి ఇచ్చాడు అమ్మా? నమ్మకత్వాన్ని చూసి. అంటే మొదట్లో వెళ్తూ ధనాన్ని ఎందుకు ఇచ్చాడనమాట? ఆ 5 తలాంతులు అనే ధనాన్ని ఎందుకు ఇచ్చినట్టు? పరీక్షించడానికి, దాసుని యొక్క నమ్మకత్వాన్ని పరీక్షించడానికి. నమ్మకమైన వాడా కాదా? ఒక వ్యక్తి నమ్మకమైన వాడా కాదా తెలియాలి అంటే ఏ విషయంలోనూ అనవసరం, డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నాడంటే అతను ఏ విషయంలోనైనా నమ్మకంగా ఉంటాడు. మనం ఒక వ్యక్తి నమ్మకమైన వాడా కాదా అని మీరు పరీక్షించుకోవాలంటే అతడు ధనం విషయంలో గమనిస్తే చాలు. అతని ధనం విషయంలో అతని వైఖరి ఏంటి, ఎలాంటి వాడు అనేది మనం పరిశీలించగలిగితే అతను ఎంతటి నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడా కాదా అన్న విషయం అర్థమైపోతుంది. అందుకే యజమానుడు ఆ దాసుల్ని పరీక్షించాలనుకున్నప్పుడు ఏ విషయంలో పరీక్షించాడు? ధనం విషయంలో. అందుకే నేను విన్నాను, విదేశాలకు వెళ్ళినప్పుడు హౌస్ మేడ్ కింద వెళ్తూ ఉంటారు మన స్త్రీలు కొంతమంది. వీళ్ళు వెళ్ళినప్పుడు కొత్తలో అక్కడున్న అరబ్బులు ఏం చేస్తారట, బంగారపు గొలుసుల్ని లేదంటే డబ్బుల్ని వాళ్ళు తుడిచే చోట డైనింగ్ టేబుల్ మీద
పెడుతూ ఉంటారట, కావాలనే పెట్టేవాళ్ళు కూడా ఉంటారట. దేనికోసం? వాళ్ళని పరీక్షించడానికి, నమ్మకంగా ఉన్నారా లేదా అని చూస్తారట. అంటే డబ్బు విషయంలో, బంగారు విషయంలో నమ్మకంగా ఉన్నారు అంటే వారు నమ్మదగిన వారు అని వాళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థం చేసుకుంటారు అని నేను విన్నాను. కాబట్టి మనిషిని మనం పరీక్షించాలి అంటే ధనం విషయంలో పరీక్షించినప్పుడు వారు నమ్మదగిన వారా కాదా అన్న విషయం మనకు అర్థమైపోతుంది. మన పిల్లలు నమ్మకమైన వారా కాదా అని మనం పరీక్షించాలంటే డబ్బు విషయంలో తెలిసిపోతుంది. సరుకులో ఉన్న డబ్బులు అలాగే ఉన్నాయి అంటే మన పిల్లలు నమ్మదగిన వారు. పిల్లలారా, యవనస్తులారా, ధనం విషయంలో మీరు నమ్మకంగా ఉన్నారా? నాన్నగారి జేబులో డబ్బులు ఉన్నాయి, సరుకులో డబ్బులు ఉన్నాయి, అక్కడ ఏదో బ్యాగ్ ఉంది, అక్కడ డబ్బులు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? తన విషయంలో నమ్మకంగా ఉన్నారా లేదా? రూపాయే కదా, 5 రూపాయలే కదా, 10 రూపాయలే కదా, తీసుకొని నేను కొనుక్కుంటానులే అని ఒకవేళ మీరు అనుకుంటే, చెప్పకుండా మీరు తీసుకున్నారంటే మీరు నమ్మకంగా లేనట్టు అర్థం. అక్కడ టేబుల్ మీద ఉన్నది 1 రూపాయి అయినా సరే దాన్ని అడిగే తీసుకుంటున్నారంటే మీరు నమ్మదగిన వారు. చెప్పకుండా మీరు తీసుకుంటున్నారంటే మీరు నమ్మదగిన వారుగా లేరని అర్థం. మార్చుకోండి మీ విధానం. భవిష్యత్తులో మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మంచి ఆత్మీయులు కావాలంటే, దేవుని చేతిలో మీరు వాడబడాలంటే చిన్నతనం నుంచే ధనం విషయంలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రెండోదిగా, అమ్మ మిమ్మల్ని కొట్టుగడికి పంపించినప్పుడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి పంపించింది. నూనెని, అదని, షాంపూలని అవన్నీ కొన్ని తీసుకొచ్చారు. మిగిలింది ఎంత? ఆ మిగిలింది అంతా నమ్మకంగా మమ్మీకి డాడీకి తిరిగిస్తున్నారా లేదా? అక్కడ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. అక్కడ మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తాడు. నిజంగా నేను ఆ విషయంలో నమ్మకంగా ఉన్నాను. నా చిన్నతనంలో నేను నమ్మకంగా ఉన్నాను. మా అమ్మగారు ఇచ్చిన డబ్బుల్లో తిరిగి మిగిలింది ఇవ్వడం విషయంలో ఈ రోజుకి మా అమ్మ నాన్నగారి దగ్గర నేను చాలా నమ్మకంగా ఉంటాను ఈ రోజుకి. కనుక ధనం విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా అంటే చిన్నతనం నుంచే దేవుడు పిల్లల్ని కూడా, యవనస్తులను కూడా పరీక్షిస్తూ ఉంటాడు, ధనం విషయంలో నమ్మకంగా ఉన్నారా లేదా అని. కాబట్టి నిజాయితీగా ఉండండి. ఏది చెప్పకుండా తీసుకోవద్దు, దేన్ని అడగకుండా తీసుకోవద్దు. ఒకవేళ మీకు కావాలనుకుంటే అడిగి తీసుకోండి. ఒకవేళ కొట్టుకడ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మిగిలిన డబ్బులతో నేను అలా కొనుక్కుందాం అనుకుంటున్నాను అని చెప్పండి. దాగొద్దు ఆ విషయాన్ని. మీరు ధనం విషయంలో అపనమ్మికతో ఉంటే, ధనం విషయంలో మోసం చేస్తే మీ జీవితం అంతా అలాగే ఉంటుంది, మోసంగానే ఉంటుంది. మీ బుద్ధి మారిపోద్ది, మీ ఆలోచనలు మారిపోతాయి. పెద్ద అయిన తర్వాత కూడా మీరు మోసపూరితంగా, అన్యాయం చేసేవారుగా, మాట తప్పేవారుగా మారిపోతారు. చిన్నప్పుడే ఆ చెడ్డ పని, ఒకవేళ ఆ చెడ్డ బుద్ధి మీలో ఉంటే ఈ యవన కాలంలోనే, ఈ చిన్నతనంలోనే తీసేసుకోండి. నమ్మకంగా ఉండండి. నేను చెప్తున్నాను, మీరు పెద్ద అయ్యేటప్పటికి మంచి స్థితిలో మీరు ఉంటారు. ఆత్మీయంగా కానివ్వండి, భౌతికంగా కానివ్వండి, అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని మంచి స్థానంలో ఉంచుతాడు. ఇక్కడ ఈ యజమానుడు కూడా తన దాసుల్ని పరీక్షించాలనుకున్నప్పుడు ధనం విషయంలో పరీక్షించాడు. వాళ్ళు నమ్మకంగా ఉండేసరికి ఏం చేశాడు? వారిని అనేకమైన వాటి మీద నియమించాడు. లోకసువార్తలో ఉంటుంది, 5 పట్టణాల మీద నియమించాడట ఆ రాజు. ఎన్ని పట్టణాల మీద? 5. అంటే 5 తలాంతుల మీద. 5 తలాంతులు ఎక్కడ? 5 పట్టణాలు ఎక్కడ? 5 తలాంతుల విషయంలో నమ్మకంగా ఉన్నాడని 5 పట్టణాల మీద అధికారిగా నియమించాడట. ఏంటండి ఇది? 5 పట్టణాలంటే ఎంత గొప్పవి, 5 తలాంతులంటే ఎంత చిన్నవి. అంటే చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువ విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు. గొర్రెల మంద విషయంలో నమ్మకంగా ఉన్నాడు కనుక ఇశ్రాయేలుల మంద మీద కూడా నమ్మకంగా ఉంటాడని దేవుడు అంచనా వేశాడు. ఒక చిన్న గొర్రె పిల్ల విషయంలో కూడా, ఒక చిన్న గొర్రెల మంద, తన తండ్రి అప్పగించిన చిన్న గొర్రెల మందల విషయంలో దావీదు నమ్మకంగా ఉన్నాడు. అది చూశాడు దేవుడు. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే దానిని ఆయన పచ్చిక గల చోట్లకు తీసుకెళ్లేవాడు, మంచినీరు తాగించేవాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని మేపేవాడు, తీసుకెళ్లేవాడు, తీసుకొచ్చేవాడు. ఏవైనా క్రూర మృగాలు దాడి చేస్తాయేమోనని నిత్యము పసిగట్టుకుంటూ ఉండేవాడు. ఒకవేళ ఏదైనా క్రూరమృగం వచ్చేసి పట్టుకెళ్ళిపోతూ ఉంటే, పోతే పోయింది గొర్రెపిల్ల, నేను బతికే ఉన్నాను కదా అని అనుకోకుండా ఆ చిన్న గొర్రెపిల్లని కాపాడడానికి తన ప్రాణాలు సహితము పణంగా పెట్టి ఆ గొర్రెపిల్లని కాపాడిన సందర్భాలు 2-3 కూడా ఉన్నాయి. అది దేవుడు గమనించాడు. తన తండ్రి అప్పగించిన చిన్న గొర్రెల మందల విషయంలో దావీదు ఎంత నమ్మకంగా ఉంటే, రేపు నా ప్రజలను, నా ఇశ్రాయేలు ప్రజలను అప్పగిస్తే ఆ విషయంలో కూడా దావీదు నమ్మకంగా
ఉంటాడు అని దేవుడు గమనించాడు కాబట్టే ఇశ్రాయేలు ప్రజలు అను తన మందని దావీదుకు అప్పగించాడు. రాజుగా నువ్వు పరిపాలించినైనా అన్నాడు. దేవుని యొక్క నమ్మకాన్ని వమ్ము చేశాడా దావీదు? చేయలేదు. మరి దేవుడు ఎలా పసిగట్టాడు దీన్ని? కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సోదరీమణులారా, మీ కుటుంబంలో చిన్నపిల్లలు అదే అంటున్నాను, రూపాయి విషయం రూపాయే కదా అనుకోవద్దు. 5 రూపాయలు, ఇప్పుడు రూపాయలు లెక్కలేదు అనుకోనండి, 5 రూపాయలే కదా అనుకోవద్దు, 10 రూపాయలనే కదా అనుకోవద్దు. ఆ 5-10 రూపాయల విషయంలో కూడా మీరు నమ్మకంగా ఉండాలి. భార్యలైన వారు కూడా భార్యలుగా ఉన్నవారు కూడా తమ భర్త డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండాలి. భార్యలైనా పిల్లలైనా భర్తలైనా మీది కాని డబ్బు విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. ఒకవేళ అది మీ సంపాదన అనుకోండి, దాన్ని అడిగేవారేం లేదు. ఒకవేళ భర్త సంపాదనదే అయితే దాని విషయంలో భార్య నమ్మకంగా ఉండాలి. భర్తకు తెలియకుండా దాచిపెట్టడం, భర్తకు తెలియకుండా ఖర్చు పెట్టడం, భర్తకు తెలియకుండా మరొకరికి ఇవ్వడం అనేది సరైనది కాదు. ధన విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎందుకు నమ్మకంగా ఉండాలి? తన దాసులు నమ్మకంగా ఉన్నారో లేదో అని యజమానుడు పరీక్షిస్తున్నట్టు మనం నమ్మకంగా ఉంటున్నామో లేదో అన్న విషయాన్ని ఎవరు పరీక్షిస్తున్నారు? దేవుడు పరీక్షిస్తున్నాడు. మరొక యజమానుడు ఉన్నాడు. ఒక దాసుని పిలిచాడు, గృహ నిర్వాహకుడిగా పెట్టుకున్నాడు. నాయన నా ఆస్తిని అంతా పరిపాలించని చెప్పాడు. తీరా చూస్తే ఏం చేస్తున్నాడు? కాజేయడం మొదలుపెట్టాడు, తినేయడం మొదలుపెట్టాడు, మోసం చేస్తున్నాడు, యజమానుడి యొక్క ఆస్తిని కరగతీస్తున్నాడు. ఇది తెలుసుకున్న యజమానుడు ఏం చేశాడు? లోకస్వార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వారిని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాటలు ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఉండడానికి వీల్లేదు. ఆ గృహ నిర్వాహకుడు అంటే ఆ పెద్ద దాసుడు తనకు అప్పగించబడిన పని విషయంలో నమ్మకంగా లేడు. అందువల్ల యజమానుడు పిలిచి, నువ్వు నా నమ్మకత్వాన్ని కోల్పోయావు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నాకంతా తెలుసు, ఇక చాలు, నీకు అప్పగించబడిన పనిని, నీకు అప్పగించబడిన అధికారాన్ని తీసేస్తున్నాను, నీకు ఇచ్చిన ఉద్యోగం తీసేస్తున్నాను, వెళ్ళిపో, రేపటి నుంచి నాకు ఉద్యోగంలోకి రావద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. ధన విషయంలో నమ్మకంగా ఉన్నవాడు, మరింత దాసుడుగా ఉన్నవాడు 5 పట్టణాల మీద యజమానుడిగా అధికారిగా అయ్యాడు. నమ్మకత్వం లేని అధికారి ఏమయ్యాడు? ఇంట్లో కనీసం పనివాడిగా ఉండడానికి కూడా అర్హత లేకుండా మొత్తం ఉద్యోగాన్నే పోగొట్టుకున్నాడు. కనుక నమ్మకంగా ఉన్నవాడు మరింత అధికారంలోకి వెళ్తాడు, నమ్మకంగా లేనివాడు మరింత దీనస్థితిలోనికి, ఉన్నది కూడా తీసివేయబడతాడు. మరింత ఉన్నత స్థితిలో కాదు, దీనస్థితిలో కాదు, ఉన్నదే కోల్పోతుంది. గమనించండి ప్రియమైన దేవుని వారలారా, ధనం విషయంలో నమ్మకత్వంగా ఉండడం అంటే అదృష్టం, అది మంచిది, క్షేమం మనకి. మనం ధనం విషయంలో నమ్మకంగా ఉంటున్నామంటే దేవుడు పరీక్షిస్తున్నాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆత్మీయంగా చెప్తున్నాం సుమా, ఇక్కడ దీవించడం ఆశీర్వదించడం అంటే నీ ఆత్మీయ జీవితము, నీకున్న జ్ఞానం, నీకున్న పరిశుద్ధత, నీకున్న ఆత్మీయత దినదినం అభివృద్ధి చెందుతుంది. ఆ దీవెన మనం పొందుతాం. ఇప్పుడున్న స్థితి కంటే మంచి స్థితికి వెళ్తాం. సంఘంలో కూడా ఒక సామాన్య విశ్వాసిగా ఉన్న నీవు పరిచారకుడు కావాలంటే, పరిచారకుడుగా ఉన్నవా నీవు కాపరి కావాలంటే, సువార్థికుడు కావాలంటే, ఒక ఉపదేశకుడు అవ్వాలంటే, దేవుని పరిచారకుడుగా నువ్వు అవ్వాలి అంటే, నేను చెప్తున్నాను, సామాన్యమైన విశ్వాసిగా ఉన్నప్పుడే నువ్వు ధనం విషయంలో నమ్మకంగా ఉండవు. అది నీ ధనం కావచ్చు, సంఘం ధనం కావచ్చు, మరి ఇతరుల ధనం కావచ్చు, అప్పుల విషయంలో కావచ్చు, ఖర్చుల విషయంలో కావచ్చు, సంపాదన విషయంలో కావచ్చు, సమకూర్చే విషయంలో కావచ్చు, నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. పరీక్షించి ఎవరు నమ్మదగిన వారుగా ఉన్నారో, ధనం విషయంలో ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో వారికే ప్రమోషన్స్, వారికే అభివృద్ధి అనేది ఉంటుంది. బైబిల్ చరిత్రలో ఈరోజు మీకు 4 సందర్భాలు చూపిస్తానండి. మనకు కూడా చరిత్ర తెలియదు కదా, చాలామందికి పెద్దవాళ్ళకి బైబిల్ చరిత్ర తెలియకపోవచ్చు. అలాంటి వారికి తెలుసుకోవడానికి 4 చరిత్రలు చెప్తాను.
ధనం విషయంలో పరీక్షించబడినప్పుడు ఓడిపోయిన వారి గురించి నేను చెప్తున్నాను ఈరోజు. ధన విషయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అలా పరీక్షించినప్పుడు మనం ఓడిపోయాము అంటే ఇదిగో ఈ గృహ నిర్వాహకుల్లాగా సమస్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ధనం విషయంలో నమ్మకంగా ఉంటే ఒక దావీదులాగా, ఒక యేసేబులాగా మనం దినదినాభివృద్ధిని చెందుతాం. మొదటి సందర్భం, మీ అందరికీ తెలుసు, అబ్రహాము గారి యొక్క సంతానమే ఇశ్రాయేలీలు. వారు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య 70 మందిగా వెళ్ళిన వాళ్ళు 6 లక్షల మంది పురుషులు అయిపోయారు. ఎంతమంది పురుషులు? 6 లక్షల మంది. ఫరో రాజుకి దుర్బుద్ధి పుట్టింది. వీళ్ళందరినీ బానిసలుగా చేసుకుని తన వెట్టి పనులు చేయించుకోవడం మొదలుపెట్టాడు. అది భరించలేని ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేశారు, అయ్యా మమ్మల్ని కాపాడు తండ్రి అని. దేవుడు వారి మొర ఆలకించి మోషేని పుట్టించి మోషే యొక్క నాయకత్వంలో దేవుడు 10 అద్భుతమైన సూచక్రియలు చేసి ఐగుప్తులకు తీర్పు తెచ్చి దేవుడు వారిని విడిపించాడు. ఎర్ర సముద్రం వస్తే అడ్డుగా దాన్ని 2గా చీల్చి ఆ ప్రజల్ని దాటించాడు. ఆ తర్వాత వారు కానాను దేశానికి ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అది ఒక అరణ్యమైన మార్గం, ఎడారి గుండా వెళ్ళిన మార్గం, నీరు ఆహారము వండని మార్గం. పగలేమో విపరీతమైన ఎండ, రాత్రిపూటేమో విపరీతమైన చలి. అలాంటి ప్రాంతం అన్నమాట. అటువంటి ప్రాంతం గుండా వెళ్ళారు. మీరు బొమ్మలో కూడా చూడొచ్చు, ఎక్కడ మీకు చెట్లు కనబడు, అంత కొండలు, ఎడారి, సారం లేని నిస్సారమైన మట్టి. చూడండి, మీకు వేసవకాలంలో కొన్ని మట్లు చవుడు నెలని ఉండే, ఒకప్పుడు ఉప్పు పండిపోయేది. అమ్మ బాబోయ్, కాలు పెడితే మంట పుట్టేస్తుంది. అలాంటి ఎండతో కూడిన అలాంటి సారము లేనటువంటి నేలలు అనమాట. అలాంటి నేలల గుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు కృప కలిగిన వాడు కదా, వాళ్ళకి ఎక్కడ ఎండ దెబ్బ తగులుతుందోనని పగలంతా ఏముండేదట? మేఘం ఉండేదంట వాళ్ళ మీద. ఏముండేది? మేఘం. ఆ మేఘం ఉంటే ఎండ ఏముంటుంది, ఇంకా చక్కగా కూలింగ్గా ఉండేదన్నమాట. రాత్రిపూట ఏముండేది అంటే అగ్నిస్తంభం ఉండేదంట. అగ్నిస్తంభం ఉంటే వేడి తగులుతుంది కదా, చక్కగా వెచ్చగా ఉండేదట. మరి వేడి ఉన్నప్పుడు, మంటలు ఉన్నప్పుడు మరి క్రూర మృగాలు కూడా రాత్రిపూట రావు. అలాగా దేవుడు పగలేమో మేఘాన్ని, రాత్రిపూటేమో అగ్నిని ఉంచి వారిని కాపాడుతూ తీసుకువెళ్తూ ఉన్నాడు. అలా తీసుకువెళ్తూ ఉన్న సందర్భంలో వారు ఎలా వెళ్ళేవారంటే, మధ్యలో దేవుని మందిరం ఉండేది. ఇది దేవుని మందిరం అనమాట. దాని చుట్టూ వారు గుడారాలు వేసుకుని ఉండేవారు. 12 గోత్రాలు. 3 గోత్రాలేమో ఉత్తరం వైపు, 3 గోత్రాల వారేమో దక్షిణ వైపు, 3 గోత్రాల వారేమో తూర్పు వైపు, 3 గోత్రాల వారేమో పడమర వైపు. ఇలాగా 4 ముళ్ళు 12 గోత్రాలు ఈ మందిరం చుట్టూ గుడారాలు వేసుకుని ఉండేవారు అనమాట. వెళ్తూ ఉండేవారు. అలా వెళ్తున్న సమయంలో మోయాబు దేశానికి వచ్చారు. ఏ దేశానికి? మోయాబు. మోయాబు దేశానికి వచ్చేసరికి ఇంతమంది ప్రజలను చూసేసరికి మోయాబు రాజైన బాలాకుకు దడ పుట్టింది, భయమేసింది. అమ్మ బాబోయ్, ఇంత గొప్ప సైన్య సమూహము నా మీదకు వచ్చేసరే, ఇప్పుడు నేను ఏమైపోతాను అని భయపడిపోయాడు అనమాట. ఏం పేరు అతని పేరు? బాలాకు. మోయాబీయుల రాజైన బాలాకు. వారిని ఓడించలేనని తెలుసుకున్న బాలాకు రాజు ఏం చేశాడంటే, ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడట. ఇతడు ఇశ్రాయేలుడు కాడు, మరెవరో ప్రవక్త, ఏదో దేశానికి చెందినవాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అంటే తాను వెళ్ళలేదు, తన పనివారిని పంపించాడు. కొన్ని బహుమానాలు ఇచ్చి తన పనివారిని ఇచ్చి పంపించాడు. పంపించి ఏమని వేడుకున్నాడంటే, బిలాము ప్రవక్త, బెయేరు కుమారుడైన బిలాము, నా మీదకి ఒక జనం వచ్చారు, వాళ్ళు చాలా బలమైన వారు, నేను వారిని ఓడించలేను, కాబట్టి నీకు ఒక వరం ఉంది, నాకు తెలుసు. ఏంటా వరం? నువ్వు ఎవరిని దీవిస్తావో వారు దీవించబడతారు, ఎవరిని శపిస్తావో వారు శపించబడతారు. కాబట్టి నువ్వు కానీ ఒక్కసారి వచ్చి, ఇదిగో ఈ జనమును మీరు శపిస్తే వీరిని నేను ఓడించేస్తాను, కాబట్టి ఇదిగో నా బహుమతిని తీసి, అందుకే ఊరుకునేమీ కాదు, ఇదిగో నీకు విలువైన ఈ బహుమానాలన్నీ ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు బిలాము అనే ప్రవక్త ఏం చేశాడట? అదే ఆ గాడిద మీద ఉన్న వ్యక్తే. ఆ బిలాము ప్రవక్త ఏం చేశాడట? రాత్రిపూట ప్రార్థన చేశాడట దేవునికి.
ఆ రాత్రిపూట దేవుడు స్వప్నమందు ఏమని చెప్పాడంటే, బిలాము, ఆ ప్రజలు ఎవరు అనుకుంటున్నావు? నా ప్రజలు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వారి జోలికి వెళ్ళకు, వారిని శపించడానికి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడటండి. చెప్తే మరి బిలాము ఏం చేశాడు? వచ్చి చెప్పాడు, అయ్యా దేవుడు చెప్పాడు నన్ను వెళ్ళొద్దని చెప్పాడు, నేను రాలేనయ్యా, నేను శపించలేను, దేవుడు నాకు అనుమతిని ఇవ్వాలి కనుక నేను రాలేనని చెప్పాడు. ఆ పన్నోళ్ళు వెళ్ళిపోయారు, రాజుగారి సేవకులు వెళ్ళిపోయారు. వెళ్ళి రాజుగారికి చెప్తే రాజుగారు ఏం చేశారంట, ఇంకా చాలా బహుమానాలు ఇంకా ఇచ్చి, పెద్ద పెద్ద అధికారులకి ఇచ్చి, వాళ్ళని ఇచ్చి పంపించాడట. పంపించి, అదేంటి నేను రమ్మంటే నువ్వు రానన్నావంట, నేనేమన్నా తక్కువ చేస్తానా? నీకు వెండి బంగారాలు బహుమానాలు పేరు ప్రతిష్టలు ఇచ్చి నేను గణపరుస్తాను, వచ్చి నేను చెప్పినట్టుగా వచ్చి వాళ్ళని శపించు అని అన్నాడట. అప్పుడు బిలాము ఏమనాలి? అయ్యా దేవుడు నాకు అనుమతిని ఇవ్వలేదు, వెళ్ళొద్దని చెప్పాడు, కాబట్టి నేను వెళ్ళనయ్యా అని చెప్పాలి. కానీ మళ్ళీ ఏమన్నాడు అనమాట, ఏదో ఆశ పుట్టినట్టుంది. ఏమని? ఆ వెండి బంగారాలన్నిటినీ చూసి ఆశ పుట్టిన బిలాము ఏమన్నాడంటే, మరలా ఒకసారి దేవుడిని అడుగొస్తానే, ఈ రాత్రి కూడా మీరు ఉండండి అని అన్నాడట. ఆ రాత్రిపూట దేవుడు మాట్లాడాడు, వెళ్తావా అన్నాడు. వెళ్తాను అంటున్నాడు. మనసంతా దేని మీద ఉంది? బాలాకు రాజు యొక్క బహుమానాల మీద ఉంది. మరి వెళ్తానన్నవాడు ఏమాపుతాం? అందుకే దేవుడు వెళ్ళు అయితే అన్నాడు. ఇక గాడిదని ఎక్కేసి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. దేవుడికి మాత్రం ఆ టైంలో చాలా కోపం వచ్చి, నేను వెళ్ళొద్దన్నాను కదా, వెళ్ళొద్దానంటే అండి వెళ్తానంటే, అది కూడా ఏం ఆశించి? బాలాకు రాజు యొక్క వెండి బహుమానాలను ఆశించి పరిగెడతావా నువ్వు అని చెప్పి దేవుడు వెళ్ళమని చెప్పి, వీడిని ఏసేయండి అని చెప్పి, బిలామును చంపమని చెప్పి దేవుడు ఒక ఖడ్గాన్ని ఇచ్చి దేవదూతనే పంపించాడు. ఆ దేవదూత నిలబడ్డదట, కత్తి తీసుకుని నిలబడ్డదట. ఎవరిని చంపేద్దామని? బిలాముని. ఆయన దగ్గరికి వస్తే వేసేస్తుంది అనమాట. ఈ విచిత్రం ఏంటంటే, ఈ ఖడ్గాన్ని దూసి నిలబడిన దేవదూతని బిలాము చూడలేకపోతున్నాడు. కానీ ఎవరు చూస్తున్నారు? గాడిద చూస్తుంది. అంటే ఆత్మ సంబంధమైన విషయాలను ఎవరు చూడగలుగుతున్నారు? గాడిద చూడగలుగుతుంది, కానీ గాడిద మీద ఉన్న బిలాము చూడలేకపోతున్నాడు. గుడ్డివాడైపోయాడు. అంటే బిలాము ఏమైపోయాడు? గుడ్డివాడు. ఎప్పుడైతే ధనాపేక్ష అనేది హృదయంలోనికి ప్రవేశించిందో అప్పుడే ఒక ఆత్మీయుడు ఏమైపోతాడో? గుడ్డివాడైపోతాడు. గాడిద చూసి పక్క అలా కూర్చుండిపోయింది. చూడండి, అలా కూర్చుండిపోయింది అనమాట. కూర్చుండిపోతే కర్ర తీసుకొని చడబడ కొట్టేస్తున్నాడు. అప్పటికి 3 సార్లు కొట్టేళ్ళండి. ఇది లాస్ట్ వార్నింగ్ అనమాట. చడబడ కొట్టేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆ గాడిద బాధ చూడలేక దేవుడు గాడిదకి స్వరాన్ని ఇచ్చాడట, మాట్లాడే స్వరాన్ని ఇచ్చాడట. అప్పుడు గాడిద అందుకుంది. ఏమని? ఓ బిలాము, నేను ఇప్పటి వరకు తీసుకెళ్ళినప్పుడు ఇలా చేశానా అన్నాడట. చేసావా? నేను ఎప్పుడైనా ఇలా చేశానా అని అందట. దానికి బిలాము అన్నాడట, నేను ఇప్పుడు దాకా అలా చేయలేదు నువ్వు అన్నాడు. మరి ఇప్పుడు నేను మరి ఎందుకు నన్ను ఇలా కొడుతున్నావు అంటే, నేను కొట్టాలా నరికేయాలి చంపేయాలా అన్నాడు. అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నీకు తెలుసా? ఒక్కసారి ఎదురుగా చూడు అన్నట్టుగా మాట్లాడింది. అంటే ఆ పూర్తి వివరాలు మనకు బైబిల్ ఇవ్వలేదు, కానీ నేను ఎందుకు ఇలా చేస్తున్నానో తెలుసా అని అన్నప్పుడు ఆ గాడిద మాట్లాడిన మాటలకి బిలాము యొక్క కన్నులు తెరవబడి తన ముందు నిలబడిన దేవదూతను చూడగలిగాడు. అమ్మ బాబోయ్ అని తడిసిపోయాడు, కుప్పకూలిపోయాడు. ఇది జరిగిందండి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, గాడిద వచ్చి మాట్లాడితేనే కానీ బిలాము యొక్క కనులు తెరవబడి. అంటే దేవుడు ఎవరి ద్వారా బుద్ధి చెప్పాడు? బిలాము యొక్క మానవ స్వరంతో, గాడిదకి మానవ స్వరాన్ని ఇచ్చి దాంతో మాట్లాడించి గాడిదతో చెప్పించి బిలాముకు బుద్ధి వచ్చేలా దేవుడు చేశాడు. అప్పుడు కానీ బిలాము యొక్క కనులు తెరవబడలేదు, తన ముందు నిలబడిన దేవదూతనే చూడలేదు. చూసిన వెంటనే గుండెలన్నీ కూడా ఎగిరిపోయినాయి. చూడండి, అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ఉన్న చూడండి. ఎలా అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. 2వ పేతురు 2వ అధ్యాయము 15వ వచనం. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ త్రప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడిను. ఎట్లనగా నోరు లేని గార్ధాభవము మానవ స్వరముతో మాట్లాడి
ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. సో గాడిద వచ్చి గద్దించి మాట్లాడి బుద్ధి చెప్తేనే కానీ బిలాము యొక్క తెలివి తక్కువ పని ఏంటో తనకు అర్థం కాలేదు. అక్కడతో బిలాము ఆగిపోయాడు అనుకుంటున్నారా? వెళ్ళాడు, శపిద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు వాటన్నిటిని ఆశీర్వాదంగా మార్చాడు. చరిత్రలో తెలియని మరొక సందర్భం చెప్తాను జాగ్రత్తగానండి. అక్కడ వరకే మీకు తెలుసు, కానీ తర్వాత బిలాము ఏం చేశాడో తెలుసా? రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఏంటంటే బాధపడుతున్నారు. ఎవరో బాలాకు రాజు, నీవేంటయ్యా ఏదో చెప్పించమని తీసుకొస్తే బహుమానాలు ఇస్తానని చెప్పగానగా నువ్వేదో చెప్పిస్తామని చెప్పి తీసుకొస్తే నువ్వేం చేస్తున్నావు? మాటి మాటికి ఆశీర్వదిస్తూనే ఉన్నావు, ఈ మాత్రం దానికైనా నిన్ను తీసుకొచ్చాము, పోవయ్యా అన్నాడు. బాలాకు రాజు, బాధపడకో, నేను ఒక సలహా ఇస్తాను చెప్తాను నేను అని అన్నాడు. ఏం చెప్పాడు తెలుసా? మీ యవనస్తుల్ని ఆ యవనస్తులతో స్నేహం చేయించి మీ పండగలకి పబ్బాలకి వాళ్ళని రప్పించుకునేలా చెయ్యి. వాళ్ళు మీతో కలిసి భోజనం చేసేలాగా, వాళ్ళు మీతో కలిసి విగ్రహారాధన చేసేలాగా చేసేవనుకో, ఇక ఆ తర్వాత ఏం జరిగిద్దో నీకే తెలియదులే, నువ్వు చెయ్యి అన్నాడు. ఆ పనికి మాలిన ఉపాయం చెప్పింది ఎవరో తెలుసా? బిలామే. అది విన్న బాలాకరాజు అలా చేశాడు. అలా చేసిన తర్వాత ఇశ్రాయేలులో దేవుని ఉగ్రత బయలుదేరింది. 24,000 మంది చనిపోయారు. ప్రియమైన దేవుని వారలారా, ఆ చెత్త ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా? బాలాకు రాజుకి ఆ చెత్త ఐడియా ఇచ్చింది ఎవరో తెలుసా? బిలామే. దేనికి ఆశపడి? బహుమానానికి. ఒక ఆత్మీయుడు, ఒక ప్రవక్త ధనాన్ని ఎప్పుడైతే బహుమానాన్ని ఆశించాడో గుడ్డివాడిగా మారిపోయాడు. జ్ఞాన వివేచనలు కోల్పోతున్నాడు. ఏం చేస్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఎలాంటి ఐడియాలు ఇస్తున్నాడో అతనికే తెలియదు. పిచ్చోడైపోతాడు. కనుక ఆత్మీయుడు ధనాపేక్షకు లోనైతే పిచ్చివాడిగా, వెర్రివాడిగా మారిపోతాడు. నేను మాట అడుగుతున్నాను. ఆ తర్వాత ఏమయ్యాడు తెలుసా? చరిత్రలో బిలాము ఆ మోయాబులకు ఇశ్రాయేలుకు జరిగిన ఆ యుద్ధంలో ఆ బిలామును కూడా పట్టుకున్నారు. బిలామును కూడా కత్తితో పొడిచి చంపేస్తారు. ఎరా పనికిమాలిన ఐడియాలు ఇచ్చి మా ఇశ్రాయేలుని చంపేలా చేస్తారో నువ్వు అని చెప్పి యెహోషువ నాయకత్వంలో వెళ్ళిన ఆ సైన్యం బిలామును కూడా పట్టుకున్నారు. ఏం చేయమంటారండి ఇన్ని అంటే, వేసేయండి అన్నారు. వేసేసారు, బిలామును చంపేశారు. ఒకవేళ బిలాము అలా చేయకపోయి ఉంటే ఏం చేస్తుంటారు తెలుసా? ఆ బిలాముని తమ దేశానికి రప్పించుకొని ఇశ్రాయేలుకు ప్రవక్తలుగా ఉంచుకునేవారు. అంతే కదా? అంటే బిలాముకు ఇశ్రాయేలుకు ప్రవక్తగా సేవ చేసే భాగ్యం కలిగేది. ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ధన విషయంలో బిలాము పరీక్షించబడ్డాడు. నమ్మకంగా లేడు కనుక ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఇక ఇది మొదటి వ్యక్తి అండి. అంటే బిలాము ధనం విషయంలో పరీక్షించబడ్డా? పరీక్షించబడినప్పుడు బిలాము ఓడిపోయాడా గెలిచాడా? ఓడిపోయాడు. దానివలన ఇశ్రాయేలుకు ప్రవక్త అయ్యే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. చివరికి తన ప్రాణాలని కోల్పోయాడు. ఇక రెండో సందర్భం చెప్తాను. రెండో సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు మోయాబు దేశాన్ని జయించిన తర్వాత వాళ్ళు కానాను దేశాలకు అడుగుపెట్టారు. వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టగానే వారికి ఎదురైన మొదటి పట్టణం యెరికో పట్టణం. ఇక ఏం చేయాలంటే, ఆల్రెడీ అక్కడ ప్రజలు ఉన్నారండి. వాగ్దాన దేశం ఏమీ ఖాళీగా లేదు. చాలా పట్టణాలు ఉన్నాయి, చాలా రాజ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని జయించుకుంటూ ఆ దేశాన్ని ఆక్రమించుకుంటూ ఉండాలన్నమాట. అందులో మొదటిగా వాళ్ళకి ఎదురైన రాజ్యం ఏంటి? యెరికో పట్టణం. యెరికో పట్టణము చాలా బలమైన ప్రాకారాలతో కట్టబడి ఉంది. దాన్ని ఎవరు ఎక్కలేరు, అలాని దాన్ని ఎవరిని కూల్చలేరు. అలాంటి పట్టణాన్ని మొదట వీళ్ళు జయించాలి. అది వీళ్ళ టార్గెట్ అనమాట. ఫస్ట్ అంటే స్టార్టింగ్లోనే బలమైన శత్రువు ఎదురయ్యాడు. అలా ఎదురైనప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరేం చెయ్యొద్దు, దాని చుట్టూరు 7 రోజులు తిరగండి, నేనే ఏదో చేస్తానని చెప్పాడు. అన్నట్టే వాళ్ళు నమ్మకంతో దాని చుట్టూ తిరిగారు. ఏడో రోజున ఏమైందంటే గోడలు ఏమైపోయినాయి అనమాట? కుప్పకూలిపోయినాయి. అప్పుడు ప్రజలందరూ కూడా అందులోకి వెళ్ళిపోయారు. అదే సైనికులందరూ లోపలికి వెళ్ళి అందరిని కూడా చంపేశారు. అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా నాశనం చేసేసారు, తగలబెట్టేశారు. దేవుడు ఏం చెప్పాడంటే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము
వెండియు బంగారును ఇత్తడి పాత్రలు 6వ అధ్యాయము 19వ వచనం. ఎండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో నుంచవలను. 18వ వచనం కూడా చదువు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. మరి ఏం చేయాలి? వెండి 19వ వచనం. వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో నుంచవలను. దేవుడు ఏమన్నాడంటే, ఈ మొదటి పట్టణాన్ని జయించినప్పుడు దాన్ని అన్నిటినీ అందరినీ నాశనం చేయమని అన్నిటినీ కాల్చివేయమని చెప్పి అగ్నికి కాలనివి ఉంటాయి కదా, ఏంటవి? బంగారం, వెండి, ఇత్తడి పాత్రలు, ఇనప పాత్రలు. ఈ నాలుగిటిని ఏం చేయమన్నాడంటే, ఇవి యెహోవాకు ప్రతిష్ఠితములు, అంటే నాకు ప్రతిష్టం చేయండి, మీరు తీసుకోకండి, ఇవి శపితమైన కనుక వీటిని తీసుకొచ్చి నా యొక్క మందిరపు ధనాగారంలో ఉంచండి, అంటే నా మందిర సేవ కొరకు ఉపయోగపడతాయని చెప్పి ఉంచమని చెప్పాడు. దేవుడు ఎందుకు ఇలా అన్నట్టు? అలా అని మరలా ఏ పట్టణంలోనే వీటిని ఏమంటారు తెలుసా అండి? గెలిస్తే పట్టుకున్న వాటిని ఏమంటారు? ఓడిస్తే శత్రువుని ఓడించినప్పుడు వాళ్ళ దగ్గర పట్టుకున్న దాన్ని ఏమంటారు తెలుసా? కొల్ల సొమ్ము అంటారు. ఏ సొమ్ము? కొల్ల సొమ్ము. కొల్ల సొమ్ము ఎవరికి చెందాలి? కొల్ల సొమ్ము ఎవరికి చెల్లాలి? మామూలుగా కొల్ల సొమ్ముని ఎవరు తీసుకోవాలి తెలుసా? ఇప్పుడు ఈ రాజు గెలిచాడు అనుకోండి, ఈ సైనికులు గెలిచారు అనుకోండి, ఆ సైనికులు ఏం చేయాలి? గెలిచిన సైనికులు తీసుకోవాలి, లేదా గెలిచిన రాజు తీసుకోవాలి. మరి ఈ కొల్ల సొమ్ముని వేరే పట్టణాల్లో గెలిచినప్పుడు ప్రజలు తీసుకున్నారు, కానీ మొదటి పట్టణంలో కొల్ల సొమ్ముని మాత్రం దేవుడు ప్రజలు తీసుకోవద్దన్నాడు, తనకివ్వమని చెప్పాడు. ఏమైనా అర్థమవుతుందా? అంటే నాకు ఒక పాయింట్ అర్థమైంది. ఏమని? ఇక్కడే దేవుడు ఎందుకు అడిగాడు అనంటే, మొదటగా వాళ్ళు సంపాదించిన సంపాదన ఇది కనుక మొదటి సంపాదన ఎవరికి ఇమ్మంటున్నాడు? దేవుడు నాకు ఇవ్వండి అంటున్నాడు. అంటే నాకు చాలా కాలం తర్వాత అర్థమైంది. మరి ఈ కోణం అనేది అంటే నాకు గ్రహింపైన కోణం ఏంటంటే ఈ మొదట యెరికో పట్టణమును గెలిచినప్పుడే దేవుడు అడగడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ప్రథమ భాగము యెహోవాది అని దేవుడు చెప్తున్నాడు. అందుకే మనం తర్వాతకు వెళ్తుంటే ప్రథమ సంతానం నాది, ప్రథమ పంట ఫలానాది అని. కనుక సామెతల గ్రంథంలో కూడా మీరు చూడండి, ఇది తీసేయకుండా సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. కానీ నీ రాబడి ఉందే అంతా నీకే, కానీ ప్రథమ ఫలం ఉంది చూసావా, మొదటి భాగం ఉందే, అది దేవునికి ఇచ్చి గణపరచుము అని బైబిల్ చెప్తుంది. ఈ పాఠాన్ని ఇశ్రాయేలులకు నేర్పడానికి దేవుడు ఏం చేశాడనమాట, యెరికోని మొదటగా గెలిచినప్పుడు ఆ యెరికోలో దొరికిన కొల్ల సొమ్ముని దేవునికి ఇవ్వండి అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు అలా అంటే వీళ్ళు ఊరుకోరు కదా, తీసుకుంటారని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఇది శపితమైంది, ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైంది కనుక నాకు అప్పచెప్పండి అన్నాడు. ఈ సమయంలో దేవుడు ఇశ్రాయేలుని పరీక్షించాడు, సైనికుల్ని పరీక్షించాడు అనమాట. ఇశ్రాయేలు సైనికుల్ని పరీక్షిస్తున్నాడు. ఏంటి ఆ పరీక్ష? ఆ శపితమైన దానిలో బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి పాత్రలు ఉన్నాయి, ఇనప పాత్రలు ఉన్నాయి, కానీ వాటిలో దేనిని ఆశించకుండా నిజాయితీగా దేవుని దగ్గర పెట్టాలి, ధనాగారంలో ఉంచాలి. అది అలా ఉంచితే వాళ్ళు ఎలా ఉన్నట్టు? నమ్మకంగా ఉన్నట్టు. ఆ నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షించాడు అన్నమాట. అలా పరీక్షించినప్పుడు ప్రతి సైనికుడు కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళి పెట్టేస్తున్నాడు. తాను ఏ ఇంట్లోనైనా దోచుకున్న వెండి బంగారాలని ఓ సంచిలో వేసుకొని తీసుకువెళ్ళి ప్రధాన యాజకుడు ఎవరో అప్పటికి అహరోను గారు కాదు కదా. అహరోను గారు ఏమైపోయారు? చనిపోయారు. వీళ్ళు వాగ్దాన దేశంలోకి వచ్చేసారు కదా. మోషే అహరోనులు చనిపోయారు, వారి కుమారులు ఉన్నారు. అహరోను గారి కుమారుడు ఎవరో? ఎలియాజరు. చెప్పండి, ఎవరో? ఎలియాజరు. ఆయన దగ్గరికి వెళ్ళి అప్పగిస్తున్నారు. ఇదిగోండి అయ్యా, మేము తెచ్చుకున్న కొలసొమ్ము, మేము సంపాదించిందని అందరూ నిజాయితీకి ఇచ్చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి, యోధా గోత్రానికి చెందిన ఆకాను అనే ఒక వ్యక్తి మాత్రం ఆశించాడు. ఏం ఆశించాడు చూద్దాం. ఎక్కడున్నా మనం అది? యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును. ఆ దోపుడు సొమ్ము అంటారండి దాన్ని.
దోపుడు సొమ్ము అంటారు, కొల్ల సొమ్ము అంటారు. ఆ దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అంటే ఇది చేశాడు అన్నమాట. అంటే ఆ దోపుడు సొమ్ముని తీసుకొస్తున్న సమయంలో అతనికి దుర్బుద్ధి పుట్టింది. అంతా ఇచ్చేయాలా, ఇదంతా దేవుడికి ఇచ్చేయాలా అని చెప్పి అందులో కొంత ఆశపడ్డాడండి. అలా ఆశపడి అందులో 2 కేజీల వెండి, 1/2 కేజీ బంగారం, 2 కేజీల వెండి వస్తువు, 1/2 కేజీ బరువున్న బంగారపు వస్తువు తీసుకున్నాడు. ఒక మంచి విలువైనటువంటి షీనారు వస్త్రాన్ని దోచుకున్నాడు. దోచుకుని ఏం చేశాడంటే గుడారంలో దాచేశాడట. అందరూ నమ్మకంగా ఉన్నారు. అంటే ఇప్పుడు నేను గమనిస్తున్నాను, చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ, సైనికులందరూ పరీక్షించబడ్డారు, అందరూ నమ్మకంగా ఉన్నారు. కానీ ఆకాను అనే వ్యక్తి మాత్రం నమ్మకంగా లేడు. ఈ డబ్బు విషయంలో ఆకాను పరీక్షించబడినప్పుడు గెలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయాడు. అలా ఓడిపోవడం వల్ల ఇశ్రాయేలుతో పాటు కానాను దేశాన్ని స్వతంత్రించుకుని అనుభవించే అవకాశాన్ని కోల్పోయాడు. ఏమేడో తెలుసా? ఇలా జరిగిన తర్వాత ఇశ్రాయేలీయులు హాయి అనే ఒక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారంటండి. విషయం తెలియదు వాళ్ళకి. పాపం వేరే పట్టణానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఓడిపోయారు, తుక్కుగా ఓడిపోయారు. మళ్ళీ వెనక పారిపోయి వచ్చి బోరుని ఏడుస్తున్నారు. అయ్యో మేము ఓడిపోయామని దేవుడి దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అప్పుడు దేవుడు చెప్పాడంట, మీరు ఓడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీలో ఒకడు శపితమైన దాన్ని ఆశించి దాచుకున్నాడు, అందువల్ల మీరు ఓడిపోయారని చెప్పాడట. ఎవర్రా అది చేసిందని అని కనుక్కుంటే ఎవరు చేశారని తెలిసింది? ఆకాన్ చేశాడు. అప్పుడు ఆకాన్ని, ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. చూడండి ఎలా రాళ్లతో కొట్టి చంపేశారు. ఒక గోతులో వేసి ఆకాన్ని, అతని ఆస్తిని అన్నిటినీ అక్కడ పాడేసి, ఆకాన్ని, అతని భార్యని, అతని పిల్లల్ని, ఆ పశువుల్ని, అతనికి సంబంధించిన వాటన్నిటిని ఆ గోతులో వేసి రాళ్లతో కొట్టి చంపి కుప్పలుగా పోసేశాడు. డబ్బు కొల్ల సొమ్ము విషయంలో నమ్మకంగా లేకపోవడం వలన ఆకాను తన యొక్క ప్రాణాలని, తన కుటుంబం యొక్క ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే అవకాశాన్ని కోల్పోయాడు. చివరకు తన ప్రాణాలని, తన కుటుంబాన్ని కోల్పోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఆకానుకు పట్టిన గతి. ధనం విషయంలో నమ్మకంగా లేకపోవడం వల్ల ఆకానుకు పట్టిన, ఆకానికి అతని కుటుంబానికి పట్టిన గతి, దుర్గతి. దేవుడు పరీక్షిస్తున్నాడు. చూడండి, ఆకాను ఇక్కడ చూడండి, ఆకాను తన కుటుంబంతో తెలిసి ఆ శపితమైన దాన్ని ఆశించి తన కుటుంబంతో కుమ్మక్కయ్యి గుడారంలో దాచుకున్నప్పుడు ఆ కుటుంబానికి తప్ప మరి ఎవరికైనా తెలుసా? మీరు అడగొచ్చు, కుటుంబాన్ని ఎందుకు చంపేశారండి అని. కుమ్మక్కైపోయారు వాళ్ళందరూ, భార్య పిల్లలు అందరూ కుమ్మక్కైపోయి ఏం చేశారు? గొయ్యితోవి గుడారం కింద పాతి పెట్టేశారు. ఆ కుటుంబానికి తప్ప మరి ఎవరికైనా తెలుసా? చెప్పరే? ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూసారా? కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆకాను చేసే ఈ రహస్యమైన పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎవరికి కనపడకుండా, ఎవరికి తెలియకుండా నేను ఈ మోసం చేశాను, దాచేశానని ఆకాను అనుకున్నాడు. కానీ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు చూస్తున్నాడు అన్న విషయం గ్రహించుకోలేకపోయాడు. ఆ దేవుడే బయట పెట్టేశాడు. ఏమైపోయాడు ఆకాను? తాను తన కుటుంబంతో సర్వనాశనం అయిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, అంటే దేవుడు ధనం విషయంలో మనం ఎలా ఉన్నామనేది పరీక్షిస్తున్నాడా లేదా? ఆకానుని చూస్తున్న దేవుడే నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, మనల్ని అందరినీ చూస్తున్నాడు. అదే మన భయం. సరే, ఇప్పుడు మనం 3వ సందర్భానికి వెళ్దాం. ఎలీషా గారి కాలంలో రాజైన ఎలీషా ప్రవక్తగా ఉన్న దినాల్లో సిరియా దేశానికి నయమాన్ అని ఒక సైన్యాధిపతి ఉన్నాడు. రాజు కాదు, సైన్యాధిపతి. అతనికి కుష్ఠరోగం వచ్చింది. అది ఒళ్ళంతా పాకేసింది, కురుపులతో నిండిపోయి ఉన్నాడు. ఎవరో చెప్పారట, ఇశ్రాయేలు దేశంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే స్వస్థత చేస్తాడని. అది విని వెండి బంగారాలు, వస్త్రాలు రథం మీద వేసుకుని తన సైనిక పరివాహంతో వచ్చాడు.
వస్తే ఎలీషా అన్నాడట, ఇంట్లో నుంచి బయటకు కూడా రాకుండా, నయమాను ముఖం కూడా చూడకుండా ఏమన్నాడో తెలుసా? ఆ నయమాన్ని యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మొలగమను అన్నాడట. దానికి నయమాను ఫీల్ అయిపోయాడు. కనీసం ముఖం కూడా చూపించలేదు, నన్ను లోపలికి రమ్మనలేదు, లేదా ఆయన బయటకు వచ్చింది లేదు, ఏదో నన్ను ముట్టుకుని ప్రార్థన చేస్తాడు అనుకున్నాను. అలా ఏం చేయకుండా నదిలో 7 సార్లు మొలగమంటాడేంటి అని ఫీల్ అయిపోయి అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడట. అలా వెళ్ళిపోతున్న సమయంలో ఒక పనివాడు అన్నాడట, ఒక సైనికుడు అన్నాడంట, అయ్యా సైన్యాధిపతి నయమాను 7 సార్లు మొలగమన్నాడుగా, అంతేగా, ఒకసారి ములిగెళ్ళిపోతే ఏమయ్యేది అన్నాడట. ఎంత దూరం వచ్చాం కదా, ఎలాగో 7 సార్లు మొలగమన్నాడు, ములిగేస్తే పోయేదేముంది అని అడిగాడట, చెప్పాడట. అప్పుడు నయమాను ఆ మాటకి మనసు మార్చుకుని, సరేరా రథాన్ని యోర్దాను నదికి తిప్పండి అన్నాడు. సరే అని యోర్దాను నదికి వెళ్ళాడు. వెళ్ళి ములిగాడు. ఒకసారి ములిగాడు, ఏమవలా, అలాగే ఉంది. రెండోసారి ములిగాడు, అలాగే ఉంది. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, 7ఓసారి ములిగిలేసేసరికి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. చక్కగా దేహం అంతా మామూలైపోయింది, మొత్తం మచ్చలని ఎగిరిపోయినాయి. సంపూర్ణమైన స్వస్థత కలిగి చర్మం అంతా కూడా మామూలైపోయింది, కుష్ఠరోగం అంతా పోయింది. మామూలు చర్మం వచ్చేసరికి చెప్పలేనంత ఆనందం పట్టేసి ఆనందంతో, అంతే కదండి, ఆనందంతో రథం ఎక్కేసి సైనికులను తీసుకొని ఎక్కడికి వచ్చేసాడు? ఎలీషా గారి దగ్గరికి వచ్చేసాడు. అయ్యా మీకు ఎంతగానో వందనాలండి, కృతజ్ఞతలండి, థ్యాంక్స్ అండి అని చెప్పి కాళ్ళ మేళ పడిపోయి అసలు ఆనంద సంభ్రమాలతో నిండిపోయాడు అన్నమాట. ఆ ఆనందంలో అన్నాడట, అయ్యా నేను నా వెనుకాల బహుమానాలు తెచ్చుకున్నాను, ఆ బహుమానాలు తీసుకోండి అయ్యా అని చెప్పి వెండి బంగారాల్ని వస్త్రాలని ఇవ్వబోయాడట. అన్ని జనుడైన నయమాను ఇచ్చే బహుమానం తీసుకోవడానికి ఇష్టం లేని గేహాజీ, ఎవరో ఎలీషా, ఇష్టం లేనిది. దేవుని పిల్లలు ఇశ్రాయేలీయులు ఇస్తే తీసుకున్నాడు, కానీ అన్ని జనుడైన వాడు ఇస్తానంటే తీసుకోవడానికి ఇష్టపడక, నయమాను నీవిచ్చే బహుమానం నాకు అవసరం లేదు, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి అన్నాడట. సరేనండి, అది మీ ఇష్టం, మిమ్మల్ని నేను ఒప్పించలేనండి అని చెప్పి అన్నీ తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. సంతోషంతో సమాధానంతో ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అలా తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఇదంతా గమనిస్తున్నాడు గేహాజీ. అరేరేరే, నా యజమానుడు ప్రవక్త బుద్ధిహీనుడే, ఇస్తానంటున్నాడు కదా, తీసుకోవడానికి ఈయనకేంటి ఇబ్బంది? ఒకవేళ ఈయనకి ఇష్టం లేదనుకో మమ్మల్ని తీసుకోమనొచ్చు కదా, మేము తీసుకునేవాళ్ళం. అయ్యా అసలు మా యజమానికి తెలివి లేదు, జ్ఞానం లేదు అని చెప్పి ఏం చేశాడనమాట, ఇక పరిగెత్తాడు. ఇక వీళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిపోయాక మెల్లగా పరిగెత్తి రథం మీద వెళ్తున్న నయమాను దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రథం మీద నుంచి నయమాను చూసి ఎవరో వస్తున్నట్టున్నారే అనుకుని ఆగాడు. దగ్గరికి వచ్చి చూసేసరికి ఎవరన్నమాట, గేహాజీ. నువ్వు శిష్యుల్లో ఆ ప్రవక్త యొక్క శిష్యుల్లో ఒకడు కదా అన్నాడు. అవునండి నేనేనండి, ప్రవక్త గారి శిష్యునండి, గేహాజీనండి అన్నాడు. ఏంటన్నా అన్నాడు. మరి మా ప్రవక్త దగ్గరికి దూరం నుండి మరొక శిష్యులు వచ్చారండి, వాళ్ళకి ఇవ్వడం కొరకు మా ప్రవక్త మీకు వెండిని బంగారాన్ని వస్త్రాలను ఇమ్మని చెప్పేసి అడిగాడండి అని చెప్పాడు. అదేంటండి అలా అంటారు, మీరు ఎంతకాలం అంత తీసుకోండి అని చెప్పి అడిగిన దానికంటే రెట్టింపు ఇచ్చాడట. రెట్టింపిచ్చి చేతులు పట్టుకుని తీసుకోండి అని చెప్పి ఇచ్చి పంపించాడట. మనోడు ఏం చేశాడు, అవన్నీ మూటగట్టుకుని ఇంటికి వచ్చేసాడు. నేరుగా ప్రవక్త దగ్గరికి వెళ్ళకుండా నేరుగా అడిగెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సంచులన్నీ కూడా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికాడ దాచేసి ఏమీ తెలియనట్టుగా వచ్చేసాడు. ఎవరి దగ్గరికి? ఎలీషా గారి దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు ఎలీషా గారు అడిగారట, దైవజనుడు కదండి ఆయన. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడినైన నేను ఎచ్చటికి నీ పోలేదనను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను, ఒలివి చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటియుండునని చెప్పగా చాలు. గేహాజీ పరీక్షించబడ్డా ధనం విషయంలో? పరీక్షించబడ్డాడు. దేవుడు గేహాజీని పరీక్షించాడు. ఏలియాకు శిష్యుడిగా ఉన్నప్పుడు ఎలీషాని దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షలో నెగ్గాడు. కనుకే ఏలియా యొక్క ప్రవక్త స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు? ఎలీషాకి ఇచ్చాడు. ఇప్పుడు ఎలీషా యొక్క ప్రవక్త స్థానం ఎవరికి ఇవ్వాలి? గేహాజీకి ఇవ్వాలి. కనుక గేహాజీని దేవుడు పరీక్షించాడు. ఏ విషయంలో పరీక్షించాడు?
ధనం విషయంలో పరీక్షించాడు. మరి గేహాజీ గెలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయాడు. అందుకే ఎలీషా యొక్క ప్రవక్త స్థానాన్ని దేవుడు ఇవ్వలేదు. ఒకవేళ గెలుచుంటే ఇచ్చేవాడేమో. కనుక అనవసరంగా ఈ లోక సంపదలను ఆశించి, బహుమానాలను ఆశించి, ధనాన్ని ఆశించి ప్రవక్తగా ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు. 2, తాను తన ఇంటి వారు కూడా కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. 1 ప్రవక్తగా ఉండే అవకాశాన్ని కోల్పోయాడు, లేనిపోని కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ధనం విషయంలో గేహాజీ పరీక్షించబడినప్పుడు గెలిచాడా, ఓడిపోయాడా? కోల్పోయాడు. ఇక 4వ వ్యక్తిని చూపిస్తానండి. ఈ 4వ వ్యక్తి ఎవరంటే మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో 12 మందిని దేవుడు పరీక్షిస్తున్నాడు ధనం విషయంలో. ఎందుకని? వీళ్ళే ప్రభు తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను పొంది అపోస్తులుగా సంఘాన్ని ప్రారంభించవలసిన నాయకులుగా ఉండే భాగ్యం వాళ్ళకి ఇవ్వబోతున్నాడు దేవుడు. అలా ఇవ్వబోతున్నప్పుడు ఈ 12 మందిని దేవుడు పరీక్షించాడు. ఏ విషయంలో పరీక్షించాడు? ధనం విషయంలో. ఇందులో 11 మంది గెలిచారు, కానీ ఇస్కరియోతు యోధాను ఒక్కడు మాత్రం చెప్పండి ఓడిపోయాడు. ఎవరి ధనాన్ని ఆశించాడు? పరిసయ్యుల యొక్క ధనాన్ని ఆశించాడు. పరిసయ్యుల యొక్క బహుమానాన్ని ఆశించి దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయాడు. ఏం కోల్పోయాడు? అపోస్తులత్వాన్ని కోల్పోయాడు. ఏమయ్యాడు? ఉరి పోసుకుని చచ్చిపోయాడు. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనం. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నయు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోవును గాక, అతను ఉద్యోగం వేరొకడు తీసుకొనును గాక. అంటే ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడా? ప్రమోషన్ వచ్చిందా? ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నాడా? దేనివల్ల? ధనం విషయంలో నమ్మకత్వంగా లేకపోవడం వల్ల ఇస్కరియోతు యోధ ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. మొదట్లో గృహ నిర్వాహకత్వుడు కూడా అలాగే ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయాడు. అలాగే ఇస్కరియోతు యోధ కూడా తన ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ ఉద్యోగాన్ని మరొక నమ్మకమైన వ్యక్తిని ఇవ్వాల్సి వచ్చింది. మరొక నమ్మకమైన వ్యక్తికి ఇవ్వాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని వారలారా, ఈ నలుగురిని మనం చూద్దాం. ఈ నలుగురిలో ఎవరెవరు పరీక్షించబడ్డారు ధనం విషయంలో? మొదటిగా బిలాము, 2వదిగా ఆకాను, 3వదిగా గేహాజీ, 4వది ఇస్కరియోతు యోధ. ఈ నలుగురు ధనం విషయంలో పరీక్షించబడినప్పుడు వారు గెలిచారా, ఓడిపోయారా? ఓడిపోయారు. దానివలన వారు తమ అభివృద్ధిని కోల్పోయారు, పొందుకోవలసిన వాటిని కోల్పోయారు, అనవసరంగా శపించబడ్డారు, ప్రాణాలు కోల్పోయారు, నాశనం అయిపోయారు, శపితులయ్యారు. కనుక ధనము విషయంలో నమ్మకత్వంగా పరీక్షించబడినప్పుడు నమ్మకంగా ఉన్న వారికి అభివృద్ధి ఉంటుందండి. చివరిగా మాట చెప్తాను. ధనం విషయంలో, సంపాదించే విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో, అప్పు తీసుకునే విషయంలో, అప్పులు తిరిగిచ్చే విషయంలో, దేవుని డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటే అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి ఉంటుంది. ఒకవేళ మనం అపనమ్మకంగా ఉంటే మనకి క్షీణత ఉంటుంది, శపితులం అవుతాం, నాశనం అయిపోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విషయంలో. ధనం విషయంలో దేవుడు నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు. చివరిగా ఒక 5 పాయింట్స్ చెప్పి నేను ముగిస్తానండి. 1, దుర్జనుల సంపాదన చూసి మత్సరపడకండి, భయపడకండి. దేవుని పిల్లలుగా మనకి దేవుడు ఏ సంపాదన ఇచ్చాడో ఆ సంపాదనతో తృప్తి పొందండి, ఆ సంపాదన బట్టి సంతోషించండి. అంతేగాని దుర్జనులు చూసి మత్సరపడకండి అని బైబిల్ చెప్తుంది. అంటే అన్యాయస్తులు వాళ్ళు అభివృద్ధి చెందడం, వాళ్ళు విపరీతంగా డబ్బులు సంపాదించడం చూసి దేవుని పిల్లలు మత్సరపడకూడదు. నేను భక్తి కలిగి ఉన్నానే, ఆడికి ఆ భక్తి లేదు, ఏమీ లేదు, అయినా సరే కోట్లు సంపాదిస్తున్నాడు, నేను చూస్తే ఎలా ఉన్నానేంటి అని భక్తి కలిగిన వాడు అనుకోకూడదట. కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయంలో ఉంది, దుర్జనులు చూసి మత్సర పడకము, వ్యసన పడకము, తన మార్గమందు వర్ధిల్లు వాడిని చూసి మత్సర పడకము అన్నాడు. సాధారణంగా దేవుని పిల్లలకి అభివృద్ధి పొందేవాడిని చూసి మత్సరపడతాం. ఆ మత్సరం అనేది వస్తుంది, ఓర్చుకోలేనితనం అనేది వస్తుంది, దాన్ని మనం జయించాలి. 2వదిగా
చేసిన అప్పుల్ని దేవుని సహాయంతో తీర్చాలని తీర్మానం చేసుకోండి. ప్రభా, ఈ అప్పులు నీ సహాయంతో తీర్చబడినట్లుగా దయచేయండి. నేను తీర్మానం తీసుకున్నానని ఒక తీర్మానం తీసుకోండి. కింద వారం మీలో ఎంతమంది తీర్మానం తీసుకున్నారో నాకు తెలియదు. ప్రభా, నీ చిత్తమైతే ఈ సంవత్సరం నా అప్పులని తీరిపోవాలి, ఆ విధంగా నాకు సహాయం చేయండి అని మీరు తీర్మానం తీసుకోండి. అంటే ఈ సంవత్సరం మీ అప్పులని తీర్చబడాలని మీరు లక్ష్యంగా పెట్టుకోండి. మూడోదిగా, అప్పు చేయకుండా జీవించాలని నిర్ణయం తీసుకోండి. అప్పులని తీరిపోయాక మళ్ళీ అప్పులు చేయడాలని కాకుండా ఇక్కడి నుంచి నేను అప్పులు చేసి జీవించను, అప్పులు చేయకుండా జీవించాలి అని ఒక తీర్మానం తీసుకోండి. అప్పుతో కాకుండా విశ్వాసంతో జీవించాలని ఒక తీర్మానం తీసుకోండి. నాలుగోదిగా, ఒకవేళ ఫైనాన్స్ తీసుకుంటే అది వ్యాపారం కానీ, బంగారం కానీ, బైక్ కానీ, ఇల్లు కానీ, ఒకవేళ ఏదైనా కొనాల్సినవి కొన్ని ఉంటాయి, అంతా డబ్బు మన దగ్గర ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? కనీసం మన దగ్గర సగమైన డబ్బులు ఉండాలి. మొత్తం అంతా అప్పు పెట్టి కొనకూడదు, మొత్తం అంతా ఫైనాన్స్ పెట్టేసి కొనకూడదు. కొనాల్సిన వస్తువులు ఏవైనా ఉంటే మొత్తం డబ్బులు మన దగ్గర లేకపోతే కనీసం అందులో సగం డబ్బులైనా ఉంటే మిగిలిన దాన్ని ఫైనాన్స్ పెట్టుకునేలాగా, లేదంటే ఈఎంఐ పెట్టుకునేలాగా, లేదా అప్పు తీసుకునేలాగా ఉండాలి. అది కూడా ఆ మిగిలింది కూడా ప్రతీ నెల ఈఎంఐ కట్టగలిగే ఆదాయం మనకు ఉండాలి. మరి ఆదాయం లేకుండా ఈఎంఐ 15,000 అనుకోండి, నెల నెల ఎలా కడతాం? మనకు వచ్చేదే 20,000 అయితే 15,000 ఈఎంఐ కట్టేస్తే మిగతా 5,000తో మనం ఎలా బతుకుతాం? అది ముందే ఆలోచించుకోవాలి. మనం ఆలోచించుకున్నామో మనం ఆ ఈఎంఐకి తగదు, మనం తగము అనుకున్నప్పుడు మానేయడమే. మనం తగం ఈఎంఐలు కట్టడానికి మనం తగం, మనకు వచ్చే ఆదాయం సరిపోదు అనుకుంటే మానేసుకోవడమే. ఒకటి కలిగి ఉండి ఇబ్బంది పడే కంటే ఒకటి లేకుండా సుఖంగా బ్రతకడం చాలా సంతోషం. సుఖంగా బ్రతకడం వేరు, మనశాంతిగా బ్రతకడం వేరు. సుఖంగా బ్రతకపోయినా పర్లేదు, కానీ మనశాంతిగా బ్రతకడం చాలా అవసరం. సరే, ఈ విషయాల్ని మీ మనసులో పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి.